కష్టాల్లో ఉన్న విజయవాడ వాసులను ఆదుకునేందుకు నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. చరిత్ర రికార్డులు తిరగరాస్తూ విజయవాడను ముంచెత్తిన వరద నుంచి జనాన్ని కాపాడేందుకు సహాయం కావాలని సీఎం చంద్రబాబు కోరడంతో కేంద్రం స్పందించింది. నేవీ హెలికాప్టర్లను రాష్ట్రానికి పంపింది. వరద బాధితులను ఆదుకునేందుకు హెలికాప్టర్లు విజయవాడలో చక్కర్లు కొడుతున్నాయి. వేలాది మంది వరద ముంపులో ఉండిపోయారు. తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక అలమటిస్తూ ఉన్నారు. విజయవాడలో వరద ముంపులో పలు ప్రాంతాలు చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల బోట్లు కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి చిక్కుకుపోయిన జనానికి హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు అందిస్తూ ఉన్నారు. వరద ముంపు ప్రాంతాలు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు సరఫరాకు చర్యలు చేపట్టారు ప్రభుత్వ అధికారులు. ఇప్పటి వరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు. ఇంతమందికి ఆహార సరఫరా కోసం అక్షయ పాత్రతో టైఅప్ అయింది. సాధారణంగా అక్షయ పాత్ర అన్న క్యాంటీన్ల కోసం వారు ఆహారం తయారు చేస్తూ ఉంటారు. అక్షయ పాత్రతో టైఅప్ అయి అన్న క్యాంటీన్లను నడుపుతుంది ఏపీ ప్రభుత్వం. అందరికి తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ఈ సహాయక చర్యల్లో భాగం పంచుకుంటోంది అక్షయ పాత్ర. వారితో టైఅప్ అయి కొన్ని వేల మందికి ఆహారాన్ని సరఫరా చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఈ ఆహారాన్ని సరఫరా చేయడానికి నేవీ హెలికాప్టర్లను తెప్పించారు. చాలా చోట్లకు బోట్లు వెళ్ళలేని పరిస్థితి. విజయవాడ రోడ్లు ఏ విధంగా ఉంటాయి, గల్లీలు ఏ విధంగా ఉంటాయో చాలా మందికి తెలిసే ఉంటుంది, విజయవాడ పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా. సో ఆ గల్లీల్లోకి బోట్లు వెళ్లే పరిస్థితి లేదు. అలాగనే దిగి ఆ నీళ్లలో వెళ్లే పరిస్థితి కూడా ఉండదు సహాయం కోసం. దీంతో ప్రస్తుతం అక్కడికి ఆహార పదార్థాలను, మంచినీటిని సరఫరా చేయడానికి నేవీ హెలికాప్టర్లను వాడుతూ ఉన్నారు. కొన్ని వేల మందికి ఇప్పటికే ఆహారం అలాగే నీరు చేరాయి. ఇక నిరాశ్రయుల కోసం విజయవాడ నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల రోడ్లు తెగిపోగా వాటి పునరుద్ధరణకు చర్యలు చేపట్టామన్నారు. వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటూ ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇస్తూ ఉన్నారు. పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సైతం సీఎం పర్యటన చేసిన దృశ్యాలను మనం చూసాం. జేసీబీ లేదంటే ట్రాక్టర్ ఏది వీలైతే అది ఎక్కి ఆయన లోపలికి వెళ్ళి అక్కడ పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టానికి తాను నిలబడ్డాను, తాను ఉన్నానని ఒక భరోసాని ముఖ్యమంత్రి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క సింగ్నగర్ తీవ్రంగా ప్రభావం చెందిందని చెప్పుకోవచ్చు. ఈ వరదలతోటి బుడమేరు వాగు పొంగి పొరలదొనడంతో సింగ్నగర్ పూర్తిగా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. సింగ్నగర్తో పాటు ఇబ్రహీంపట్నం ఏరియా కావచ్చు, అలాగే కృష్ణలంక కావచ్చు, ఇతర ప్రాంతాల్లో పరివాహక ప్రాంతాలన్నీ కూడా మునిగినటువంటి దృశ్యాలను మనం చూసాం. ఎక్కడైతే ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నింటిలో కూడా ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు అందిస్తూ ఉంది. అక్కడికి కావాల్సినటువంటి మంచినీరు కావచ్చు, అక్కడ పునరావాస కేంద్రాలకు అక్కడ నుంచి తరలించడం కావచ్చు, పూర్తిగా మునిగిపోయిన ఇళ్లలో ఉన్నటువంటి వారిని సహాయక చర్యలు చేపడుతూ పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం ఎన్డీఆర్ఎఫ్ చేస్తూ ఉంది. బోట్లు, ఇన్ఫ్లేటెడ్ బోట్స్ను తీసుకువెళ్తూ ఉన్నారు. అలాంటి వెళ్ళలేని చోట్ల ఎయిర్ లిఫ్టింగ్ కోసం నేవీ హెలికాప్టర్లు కూడా ప్రస్తుతం విజయవాడ మీద చక్కర్లు కొడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. విజయవాడకు వెళ్ళేటటువంటి రూట్లన్నీ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని చెప్పుకోవచ్చు. అటు రాజమండ్రి నుంచి వచ్చి విజయవాడ వరకు రావచ్చు, కానీ విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే పరిస్థితి కూడా ప్రస్తుతం కనపడడం లేదు. సో ఒక 2 రోజుల పాటు ఈ ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వరద నీరు హైవే మీదకి వచ్చేయడంతో ప్రస్తుతం విజయవాడకి వెళ్ళే దారి లేక ఆల్రెడీ ముందు వెళ్ళి ఈ విషయం తెలియక వెళ్ళినటువంటి వాళ్ళు, లేదంటే విషయం తెలిసి కూడా మేము వెళ్ళిపోవచ్చులే అనే ఒక ప్రయత్నం చేస్తూ వెళ్ళినటువంటి వాళ్ళు ప్రస్తుతం అక్కడ ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం విజయవాడ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితికి తమ వంతు సహాయం అందిస్తూ ఉంది ఎన్డీఆర్ఎఫ్. శాయశక్తుల కృషి చేస్తూ వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. అలాగే సహాయక చర్యల్లో భాగంగా ఆహార పదార్థాలను, మంచినీటిని అందజేస్తూ ఉన్నారు. హెలికాప్టర్లోని దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. పునరావాస కేంద్రాలు ఎక్కడైతే ఎన్డీఆర్ఎఫ్ రీచ్ కానటువంటి, చేరలేనటువంటి ప్రాంతాల్లో చిక్కుకుపోయినటువంటి వారిని హెలికాప్టర్ల ద్వారా నేవీ సహాయాన్ని అందించి వారందరినీ కూడా అక్కడి నుంచి తరలించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం.